అది ఆ విధంగా ఉంటే ఇప్పుడు 4 నవంబర్ 2022 జడ్జిమెంట్ ప్రకారం ఆన్లైన్లో హైయర్ ఆప్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి వీళ్ళు డిమాండ్ నోటీసులు ఇష్యూ చేశారు. డిమాండ్ నోటీసులు ఎలాగ ఇష్యూ చేశారంటే నెట్లో పెట్టేసి ఊరుకున్నారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత తన విలేజ్లో సెటిల్ అయిపోయాడు. ఆ విలేజ్లో నెట్ సెంటర్ ఉండదు. నెట్ సెంటర్లో ఎలా చూస్తారు ఈయన? తర్వాత డిమాండ్ నోటీస్ అనేది పోస్ట్లో ఇంటికి వస్తుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు కొత్తగాను లైఫ్ సర్టిఫికెట్ మీరు నవంబర్లో అయినా ఇవ్వచ్చు, నవంబర్ డిసెంబర్ లోపలైనా ఇవ్వచ్చు, లేదా మీ బర్త్డే ఏ రోజు పడితే ఆ రోజు కూడా ఇవ్వచ్చు అని ఒక కొత్త రూల్ పెట్టారు. అంటే నవంబర్ డిసెంబరే కాకుండా మీ పుట్టినరోజు ఏ రోజు అయితే పడుతుందో ఆ రోజు కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు.